దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు అత్యతంగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు దీవించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా 9వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందామండి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ శ్రమలలో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సినాయి పర్వతము మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపర ఆజ్ఞాపించి నీ దాసుడైన మోసే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. దేవుడు వాక్యమును దీవించనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామని. సకల ఆస్తుములకు కానబూతులైన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా, మరి వాక్యం ఎంతమంది బిడ్డలైతే వినుచున్నారు, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేందుకో ప్రభా. మా భారతదేశం ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉందంటున్నాయినా మన్నైనా ఇదిగో వర్షాల నుండి, వరదల నుండి, ప్రకృతి వైపరీత్యాలను మా దేశాన్ని తప్పించండి ప్రభా. మీ చిత్తమైతే మరి వర్షాలను, వరదలను గద్దించండి ప్రభా. వర్షాలను గద్దించండి, నెమ్మదిపరచండి. వాతావరణ ప్రభావాల బిడ్డలకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపుదల ప్రతి బిడ్డకు దయచేసి నీ కృపలో మా దేశాన్ని భద్రపరచుకుని మేలు ఆశీర్వాదంతో బిడ్డను దీవించండి. రైతులందరినీ దీవించండి. మీ సేవకులందరినీ దీవించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా అప్పుల బాధలతో, మరి ఆయన అనారోగ్య సమస్యలతో ప్రభా, కుటుంబ సమస్యలు, మాట వెళ్ళని ప్రభా బిడ్డలు నాయన మరి ఏ పరిస్థితిలో ఉంటున్నారు ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నింపుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామను అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.